ఆధివ్యాధి సమాయుక్తం జీవితాశా సముత్సకం కాలో బలీయా నహివదజ్ఞాత ప్రతిపద్యతే. ఎలకని పాము టక్కనొచ్చి పట్టేసుకున్నట్టే డిస్కవరీ ఛానల్ చూస్తే కనపడుతూ ఉంటాయి. ఎలకల్ని ఎలా పట్టుకుంటాయో ఆ పట్టుకుని అని మెల్లిమెల్లిగా మింగడం కూడా చూపిస్తాడు వీడి దుంపదేగా. కాళ్ళు, ఆ తోక, పాము గుటుక్కని మింగేస్తుంది. అది కూడా ఒక్కసారి మింగదు. అమ్మ బాబోయ్, అలా ముందు తలకాయ దగ్గర నుంచి పట్టుకుని కొంచెం కొంచెం అలా మింగుతుంది అనమాట. పాము అలా స్వాలో చేసినట్టుగా ఎలకని కాలము అని పేరు కలిగిన ఒకానొక సర్పం ఉన్నది. అందుకే కాలాన్ని కూడా సర్పంతో పోల్చారు. ఈ కాల సర్పం కొంచెం కొంచెం మనల్ని కబళిస్తోంది. మనకు తెలియక ఆహా ఈ ఏడాది పుట్టినరోజు జరుపుకున్నాం అనుకుంటున్నాం, కానీ ఇది పుట్టినరోజు కాదు, గిట్టినరోజుకి ఇంకో రోజు దగ్గర ఒక ఏడాది. 10 ఏళ్ళో 15 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్ళో వస్తున్నాయంటే మనల్ని కూడా కాలసర్పం ఎలక మింగినట్టు మింగబోతోంది. మన శరీరం ఎలక, ఆ కాలసర్పం మృత్యు మింగడానికి సిద్ధంగా ఉంది. ఇంతకాలం మనం చేశాంగా ఈ బతికున్న రోజుల్లో, పుణ్యమో పాపమో. అందులో పాపములైతే ఆది వ్యాధి, మానసిక సంబంధమైన రోగాలు, దేహ వ్యాధులు పట్టుకుంటాయన్నమాట. ఎన్ని పట్టుకోనివ్వండి, ఇంకా జీవించాలనే ఆశ మాత్రం ఉంటుంది. భలే ఉంటుంది జీవితాశ మాత్రం. గుర్వీ దేహభృతాం అన్నారు. అంటే ఎక్కువట, దేహధారికి జీవితాశ ఎక్కువట. ధరాశ జీవితాశాచ గుర్వీ దేహభృతాం సదా అని. రెండు ఆశలు ఎక్కువ శరీరం ఉన్నవాడికి. ఒకటి డబ్బాశ, ఒకటి శరీరాశ. ఇంకా బతకాలి, ఇంకా సంపాదించాలి. కళ్ళిలా వచ్చేసి కనబడవు, ఏమి కాంటాక్ట్ లెన్స్ వేసినా కూడా కనపడని స్థితికి వెళ్ళిపోయినా సరే ఎవరైనా ఇంకో 1000 రూపాయలు ఇస్తే బాగుండు, అరారపేట మొత్తం కొంటే బాగుండు, పవరపేట మొత్తం లాగేస్తే బాగుండు, పవర్ అంతా మన చేతిలోకి వస్తే బాగుండు అనుకుంటాడు. కానీ మనకంటే ఈ పవర్ ఇచ్చేవాడు ఇంకా క్లవర్. వీడికి ఇవ్వడు. ఇక ఓ పక్కన మానసిక రోగాలు, ఓ పక్కన శరీర రోగాలు వచ్చి పట్టుకుంటూ ఉంటాయి. ఆశ పెరుగుతూనే ఉంటుంది. ఈలోపు మరణకాలం సమీపిస్తోంది. ఈ మరణకాలమే ఒక సర్పం. అందుకే దాన్ని ఏమన్నామని చెప్పే మళ్ళీ కాల సర్పం. ఈ జీవి ఎలక పట్టుకుంటుంది. పోనీ మరణకాలంలో అయినా వైరాగ్యం ఉంటుందా? అందరూ మీలాగా పురాణం విన్న జ్ఞానులైతే మీకు వైరాగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఏదో మా గురువు గారే సమస్త అని చెప్పి పురాణం విందా, ఇంక మీకు అంతకంటే కోరిక ఉంది. మహా అయితే కష్టం శ్రీనివాస్ పెట్టే ప్రసాదం, ఆ పులిహోరో కొబ్బరన్నో, లేకపోతే అంతకు మించి ప్రసాదం మీద ఆశ, పురాణం మీద ఆశ తప్ప వేరే ఉండవు. ఈ రెండూ ఉండాలి. ఇలా ఉండే మీలాంటి కొద్ది మందిని పక్కన పెడితే సహజంగా అందరికీ ఎంత మరణకాలం వచ్చినా వైరాగ్యం ఉండదు. ఆ వైరాగ్యం లేకపోవటం వల్ల ఇంట్లో ముసలితనంతో మంచం మీద పడిపోయినా పురాణానికి వెళ్ళాలనే కోరిక కంటే ఇంట్లో మా ఆవిడ పోషిస్తుంది, మా పిల్లలు పోషిస్తారు, లేదా నేనే సంపాదించుకుంటాను, ఇంకా తిరుగుతాను అనుకుంటాడు. పాపం మంచం మీద పడిపోయినా. ఓసారి వైజాగ్ వెళ్ళా, ఒక ఆవిడ మంచం మీద పడిపోయింది. నన్ను అప్పుడే చచ్చిపోమంటారా అమ్మా, నన్ను గుర్తుపెట్టావన్నాను. అంటే గుర్తుపట్టకుండా నేను చచ్చిపోవాలని మీ కోరిక గురువు గారు అండి. ఆవిడ ఒక 5 నెలల్లో పోతుందని పెద్దవాళ్ళకి చెప్పేశాను నేను. అయినా నేను చెప్పకూడదు కనుక ఆవిడతోటి జీవిస్తావులేమ్మా, అసలు ఇంతకీ నేను ఎవరిని అంటే, నాకేం తెలివి తక్కువతనం ఏంటండి, ఇంకా 10 ఏళ్ళు బతకాలని దీవించండి బాబు, మీరు గుర్తున్నారండి అంతే ఆవిడ. ఇంకో 10 ఏళ్ళు జీవించాలంటుంది, కానీ అప్పుడు కూడా మోక్షము కొన్ని పురాణం చెప్పండనో, గురువు గారు వైరాగ్యం రావాలని దీవించమండల్లా, ఓ 10 ఏళ్ళు జీవించాలి, ఇంకా ఏవో తినాలని కోరికగా ఉంది, మా పిల్లలు అప్పాలు చేయమంటే చేయటంలా. ఆవిడకి అప్పాలు పొడవని చెప్పారు డాక్టర్ గారు. ఆవిడకి అప్పాలంటే ఇష్టం. అప్పాలు చేయించు తినాలని ఆవిడకు కోరుకుంటే డెప్ మీద కొట్టి వీడిని పంపించేద్దామని ఇంట్లో వాళ్ళ కోరిక. చేయలేక, వాళ్ళకు కూడా ద్వేషం కాదు, మంచం మీద పడుకున్న వాడికి ఎంతకాలం చేయగలుగుతారు? ఏం చేస్తాం ఇది కాలం.
అలా వికార రూపంతో గృహంలో కదలలేక మంచం మీద ఉన్న ఏదో ఒక ఆశ అన్నమాట. అలా పడుకుంటాడు. పని చెయ్యలేని భార్యో పిల్లలో పనివాళ్ళలో తిరస్కరిస్తూ ఉంటారు. చీ దిక్మాలాడు ఏడిపించేస్తున్నాడు రాని. ఇలా భార్యాపుత్రాదులు అసహ్యించుకుంటున్నా, నానుకున్న వాళ్ళందరూ అసహ్యించుకుంటున్నా కుక్క బుద్ధి కలిగి ఉంటాట. విదురుడు ధృతరాష్ట్రుడు ఇంట్లోంచి 128 ఏళ్ళు వచ్చినా 130 ఏళ్ళు వచ్చినా గుడ్డాయన కదలలేక నానా బాధ పడుతున్నా సరే ఇంకా తిండి 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 అని భీముడు తిడుతుంటే కూడా ఇంట్లో ఉంటే ఏమన్నాడో తెలుసా భాగవతంలో? ఏమయ్యా ఈ బుద్ధి అడవికి పోయి మోక్షం పొందుదామని ఇంకా నీకు అనిపించట్లేదా? ఇంత జ్ఞానమా నీకు? అహో మహీయసీ జంతోగో జీవితాశాయయా భవాన్ భీమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్. ఆహా, ఈ మానవుల్ని ఈ జీవుల్ని చూస్తే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. నిన్ను చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎంత ఇంకా జీవించాలని కోరిక. ఈ జీవితం మీద ఎందుకయ్యా నీకెంత పిచ్చ? భీముడు వేసే పిండాన్ని కుక్కలాగా తింటున్నావు అన్నాడు ఏకంగా. నిన్ను చూస్తూ ఉంటే మానవుడికి జీవించాలనే ఆశ ఎంత విచిత్రంగా భగవంతుడు పెట్టాడు. ఈ జీవితాశతో కుక్కలా ఇంట్లో పడుంటున్నావు. భీమాపవర్జితం పిండమాదత్తే గృహపాలవత్తు. గృహపాలవత్తు అంటే కుక్కలాగా భీముడు వేసే పిండం తింటున్నావు. ఏం తింటావు? ఏం బతుకు? ఇంకెంతకాలం బతుకుతావు? అడవికి పోదాం అనిపించట్లేదా? మహారాజులు పూర్వం అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని బతికారు. ఆ కోరిక లేదా నీకు? తెలుగులో పోతన గారు అనువాదం చేస్తూ, బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండి కొని పొండిదెపై పడ్డాడని భీముండొరగొడ్డములాడంగ కూడు గుడి చదవధిపా. మహారాజా, నీకు ముసల్తనం వచ్చింది, పైగా పుట్టుకతో గుడ్డివాడివి, ఇంకా నీకు వైరాగ్యం రాలా? రోజు భీముడు ఏమంటున్నాడు? తన కొడుకులకి బుద్ధి చెప్పని గుడ్డి పీనుక్కి పిండం వండి తీసుకుపండి అంటూ ఉన్నాడు. ఆయన అన్నం పట్టుకెళ్ళండి అండల్లా, పిండం భార్య అంటారా దరిద్రుడి గని. ఎందుకంటే ఆ భీముడికి నువ్వు నీ కొడుకులు చేసిన అపకారాలన్నీ, అన్నంలో విషం పెట్టారు, లక్కింట్లో కాల్చారు, వాళ్ళ ఆవిడ చీరలు ఒలిచారు, మీరు చేసిన పాపాలకు ఆయన మనస్సు కొత్త కొత్తలాడిపోతోంది. అందుకని బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రొడ్డికి పిండంబు వండికొని పొండు, ఇదే పై పడ్డాడు. ఈ ముసల్తనంలో మన మీద పడ్డాడ్రా అని భీముడు తిడుతూ దెప్పుతూ ఉంటే ఆ కూడు తినడానికి సిగ్గు లేదా? పో అడవికి అన్నాడు. అప్పుడు సిగ్గొచ్చి పెళ్ళాంతో అడవికి వెళ్ళాడు. అప్పుడు కూడా వాడు బతికేమిటో చెప్పమంటారా మీరు? ఆ గాంధారి వాడు అడవికి వెళ్ళాలి ఎవరికి చెప్పకుండా. తీసుకెళ్లేవాడు ఎవడు? కుంతి కూడా తీసుకెళ్లి వాళ్ళని సేవ చేసి అడవిలో వాళ్ళతో పాటు మంటల్లో కలిపోయిందిట. ఆవిడికి దండం పెట్టాడు ఇప్పుడు కుంతీదేవికి. తన కొడుకుల్ని చంపాలనుకున్న దుర్మార్గుళ్ళు దుర్యోధనాదులు, ఆ దుర్యోధనాదుల తల్లిదండ్రులు గాంధారిని ధృతరాష్ట్రుడు, వాళ్ళని చెయ్యి పుచ్చుకుని అడవికి తీసుకెళ్లి కందమూలాలు వాళ్ళకి పెట్టి వాళ్ళ సేవ చేసి, ఓ రోజున అడవిలో దావాగ్ని అని వచ్చింది, అడవి కాలిపోయి ఆ అడవిలో దావాగ్నిలో వాళ్ళు కాలిపోతుంటే వాళ్ళని రక్షిస్తూ వాళ్ళతో పాటు ఆవిడ కాలి శరీరం విడిచిపెట్టింది. అటువంటి వాళ్ళకి ద్రోహం చేసిన బతుకు దుర్యోధనాదుల్ని. వాళ్ళనేమో హీరోల్ని చేసి సినిమాలు చూపించటం, అసలు పుణ్యాత్ములనేమో పాపాత్ములు చేయటం. అసలు ఏ స్త్రీ అయినా తన కొడుకులకి ద్రోహం చేసిన వాడిని క్షమిస్తుందండి? కుంతి తప్ప. ఎందుకు చెప్తున్నాం అంటే ముసలితనం అందరూ తిడతారు, అయినాట గృహపాలహ ఇవాహరం, కుక్కలాగా ఇంట్లో పడుకుని తింటాడు తప్ప వైరాగ్యం రాదు. రే ఇంకా గారెలు తినాలనుందిరా, బూరెలు తినాలనుంది రోయ్, నాకేవో కోరికలు ఉన్నాయి, సినిమాకి తీసుకెళ్ళండి రోయ్. ఈ మధ్యన ముసలాయన నేను హైదరాబాద్లో చూసిన వాడు చెబుతున్నా, వాడికి 90 ఏళ్ళు వచ్చాయి, ఇంకా జ్యోతిలక్ష్మి సినిమాలు గుర్తుకొస్తున్నాయి రోయ్.
జ్యోతిలక్ష్మి డాన్స్ ఉన్న సినిమా ఒకటి చూపించండి రోయ్, కనీసం వీడియో కొంచెం దగ్గర. జ్యోతిలక్ష్మి డాన్స్ ఒకటి ఎందుకు చెప్పండి, ఈ దరిద్రుడికి మంచం మీద పడి వస్తున్నాడు. వాడి కోసం పురాణం చెప్పించి దీవించడం కోసం నన్ను తీసుకెళ్లారు. వాడేమో పురాణం వద్దు, జ్యోతిలక్ష్మి చీరగట్టింది అని పాట వినిపించండి, ఆ డాన్స్ ఉన్న సినిమా చూపించండి అంటున్నాడు. ఆహాహా, ఏం మానవుడు, ఎంత గొప్పవాడు. నేను ఎవరి పేర్లు ఎందుకు చెప్పనంటే వాళ్ళ పెద్దవాళ్ళు బాధపడతారు. ఇంకా చెప్పకూడదు కొన్ని సీక్రెట్లు, టాప్ సీక్రెట్లు అనమాట. అలా అనిపిస్తుంది. కానీ మరి మీరు చక్కగా చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మా గురువు గారు మా దేవుడు అనుకుని వస్తున్నారు, హాయిగా ఇక్కడికి వచ్చి పురాణం వింటున్నారు. అదిగో అలాంటి వైరాగ్యం లేని దౌర్భాగ్యుల గురించి చెప్పారు. కుక్కలాగా తింటూ రోగంతో ఆకలి చచ్చిపోయినా ఏదో వాళ్ళు పెట్టే ఆహారం తింటూ ఇంకా అవి తినాలి ఇవి తినాలనే కోరికతో ఉంటూ బలం లేకపోయినా కదలలేకపోయినా చేష్టలుడికి ఆ మంచాన్ని అంటిపెట్టుకుని ఏదో బతుకుతూనే ఉంటాడు జీవితాశతో మానవుడు. పాపం మరణకాలంలో ప్రాణం కాసేపు పోతుంది, కాసేపు వస్తూ ఉంటుంది. అయినా ఎప్పట్లో ప్రాణ భయం లేదు, ఇంకా కొంతకాలం ఉంటా. అవును, నిన్న చీలాసౌ స్రవంతి ఏమయ్యింది అని అడుగుతాడు మళ్ళీ వీడు దొంపతేగా. ఎన్నాళ్ళకి ఈ చీలాసౌ స్రవంతి భ్రాంతి పోదా, సీరియల్ భ్రాంతి. ఏ ఇంటికి పోనివ్వండి, అస్సలు టిఫిన్ పెడుతూ అని సీరియల్స్ చూస్తూనే ఉంటారు. అందులో హీరోయిన్ ఏమైపోయింది అనుకుంటూ ఆహాహా. ఈలోపు శ్లేష్మం పెరిగిపోతుంది, గొంతు పూడుకుపోతుంది. కాసస్వ్యాసకృతాయాసక కంఠే గురగురాయతే. కంఠమంతా శ్లేష్మంతో నిండిపోయి అని శబ్దం చేస్తాడు. సరే గురగబెట్టి అలా గురగబెట్టే దౌర్భాగ్యులు అలాగే ఉన్నారు. అంత మిమిక్రీ నేను చేయలేను కానీ మొత్తం మీద మారీ చూడలేక గొంతుకులో గురగబుట్టగా కళ్ళు మూసినా తెరిచినా లోపలికి వెళ్ళక తిండి గురగురగురలాడిపోతూ నానా బాధ పడిపోతూ ముక్కులు పూడుకుపోయి మామూలుగానే రోజు మనకి రోగాలు ఎక్కువ. అందులో ఇప్పుడు ఈ పొల్యూషన్, దానికి తోడు ముసలాడు చచ్చిపోతున్నాడు. అయినా సరే ఎవడో ఒకడు మళ్ళీ మంచి మందు అయిపోతాడా, మళ్ళీ చక్కగా హాయిగా లేవకపోతానా, మళ్ళీ నగ్మాతో డాన్స్ చేయపోతానా అనుకుంటాడు. శయానహ పరిశోచద్భి పరివీత స్వబంధి. ఇన్ని కబుర్లు చెబుతావా? గురువుగారు ఉపన్యాసం టైంలో ఖచ్చితంగా ఇక్కడికి రమ్మనని చెప్తాను. ఏ త్రిషో వీడు కంత్రిష అయిపోయి వాళ్ళతో డాన్స్కి పరిగెత్తుకెళ్ళిపోతాడు. కానీ ఈ పురాణం దగ్గర ఎంతమంది ఉంటారు అంటే అనుమానించవలసింది. చూడండి గ్యారంటీ ఎవరో పాపం అంటనే ఉంటారని. మీ గురించి కాదురంటే, మీ అంత మహాజ్ఞానుల గురించి నేను చెప్పట్లేదు. సహజంగా ఆ పరుగు అనమాట. ఎంత చెప్పినా అదొక ఆశ పరిగెత్తుకొచ్చేసింది అనగానే, ఏ స్త్రీయో బెత్తడు గొడ్ల కట్టుకొచ్చేసిందంటే ఇంక గురువు గారు లేదు, పురాణము లేదు, టక్క 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 టక్కని పరిగెత్తుకెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఆ అట్రాక్షన్ అటువంటిది దిక్కుమాల కూడా. ఈలోపు బంధువులందరూ చుట్టూ చేరతారు. ఏడుస్తూ ఉండగా పడుకొని మృత్యువు ప్రాణం తీసుకుపోవడానికి వస్తుంది. ఈ మధ్య నిజంగానే ప్రాణాపాయ స్థితిలో ఉండి మా గురువు గారిని చూడాలని చెప్పి చచ్చిపోయిన ఒక ఆయన గురించి విన్నానండి. ఆ పార్థసారథి గారికి తెలుసు. హైదరాబాద్ లో ఒక ఆయన ఐతిరాలో ఏమిటంటే ఐతంరాదా ఏదో మొత్తం మీద ఒక ఆయన చచ్చిపోయే ముందు గురువు గారిని పిలిచి వాళ్ళ ఇంటికి ఏదో కాస్తో కోస్తో ఒకసారి దర్శనం చేసుకున్నాడు. ఆయన చచ్చిపోతూ కొడుకుతో చెప్పాట, నేను చచ్చిపోగానే గురువు గారికి ఫోన్ చేసి చెప్పండిరా నా కోసం ధ్యానం చేయమని చెప్పగానే వాళ్ళ అబ్బాయి ఆయన చచ్చిపోగానే ఫోన్ చేసి చెప్పాడు. ఆశ్చర్యం. అలా ఉంటారు కొంతమంది, ప్రాణం పోయినా కదలరు వాళ్ళు. సత్యనారాయణ స్వామి గుళ్ళో అశోక్ నగర్ లో ఉపన్యాసం చెబుతూ ఉంటే రాష్ట్రీయులు ఆ ఉపన్యాసం మధ్యలో ముసలాళ్ళందరూనేమో బయట ఊరేగింపుగా పెడుతున్నటువంటి ఈ రవళి అని ఒక హీరోయిన్ చూడడానికి పోయారు. పడుచు వాళ్ళందరూ కూడా ఆ ఉపన్యాసంలో ఉన్నారు. అది ఆశ్చర్యం. అబౌవ్ 60 years వాళ్ళంతా బయటికి పరిగెత్తారు. బాంబులు వినపోయినవాడు కానీ ఆవిడ ఊరేగుతూ ఉంటే. కానీ చిన్నపిల్లలు మాత్రం ఏమిటి చూసేదని చెప్పి పురాణం విన్నారు. ఇది ఆశ్చర్యం. కాబట్టి పిల్లల్లో భక్తి పెరుగుతోంది, ముసలి వాళ్ళల్లో రక్తి పెరుగుతోంది. అది అలాంటి వాళ్ళ కోసం చెప్పారు. బంధువులు చుట్టూ చేరి ఎంత కాదనుకున్న ప్రేమతో కొంతమంది
దిక్మాలిన వాడు వీరునామా రాయకుండా పోతున్నాడని కొంతమంది ఏడుస్తూ ఉంటే, మృత్యుదేవత ఏమో గోడ మీద కూర్చుని మీ ప్రాణం తీసుకుపోతున్నాను రే రారా అంటూ ఉంటే, బంధువులు ఏమండో పోతున్నారా, ఏమయ్యో పోతున్నావా, పేనుగా మీ ఆవిడ్ని మర్చిపోయి వేరే వాళ్ళకి రాసేస్తావా అని లోపల కొనుక్కుంటూ తిడుతున్న భార్యామణి యొక్క పలుకులు వింటాడు, మాట్లాడలేడు. ఇంద్రియాలు ఏడిపిస్తున్నాయి. మరణకాలంలో మహాబాధ పెడతాయి అవి. స్మృతి తప్పిపోతుంది. బంధువులేమో పదే పదే తలుచుకుని ఏడుస్తూ ఉంటారు. అలా తలుచుకుంటూ ఉండగా మరణిస్తాడు. ఈ మరణావస్థలో ఇహం పరం రెండు ఒకేసారి గుర్తుకొస్తాయి. ఇంకెప్పుడు ఉండదు ఉత్తప్పుడు. అది ఉత్తప్పుడు మనకి పరలోకం గుర్తురాదు. కానీ చచ్చే ముందు, ప్రాణం పోయే ముందు ఏకకాలంలో ఇహపరాలు రెండు గుర్తుకొస్తాయి. అందుకే అది సంధికాలము అంటారన్నమాట. పరలోకం గుర్తొస్తుంది, ఇహలోకం గుర్తొస్తుంది, పెళ్ళాం గుర్తుకొస్తుంది, అక్కడేమో మోక్షం గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తూ ఉంటారు, అక్కడ యమకింకర్లు కనపడుతూ ఉంటారు. ఇది సంధి. రెప్పలు వెయ్యలేడు, నానాయాత్ర పడిపోతూ ఉంటాడు. ఆ సమయంలో యమభటులు వస్తారు, ప్రాణం తీయడానికి కాసు కూర్చుంటారు. యమభటులు ప్రాణం తీయడానికి ప్రయత్నించి ప్రాణాలు కదులుస్తూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుందిట, ప్రాణం తీసేసే ముందు ఒక పాశము ఉంటుంది, ఒక తాడు. ఆ తాడు వేసి లోపల ఉన్న ప్రాణాన్ని కట్టి లాగుతూ ఉంటారు యమకింకర్లు బయటికి, టింగ్ టింగ్ అని. అది ఎలా చెప్పారు, గేలం వేసి చేపను బట్టి లాగినట్టు. గేలానికి ఒక చిన్న ఎరబెట్టి ఆహారం నీళ్లలో వేయగానే ఆ ఎర మీద ఆశ కొద్దీ గేలాన్ని పట్టుకుంటుందిగా చేప, గొంతు కట్టం పడుతుంది ఆ ముళ్ళు, ఇంకా అది గిందుకు తొస్తూ ఉంటుంది. వీడు పైకి లాగుతాడు, అట్టే ఎగిరితే 4 తన్ని మరీ లాగేస్తాడు. ఇంకా తర్వాత దాని బతికే అవుతుంది, మీకు నేను చెప్పక్కర్లా. అలాగా గేలానికి చేప చిక్కుకున్నట్టుగా యమపాశానికి చిక్కుకుంటాడు. అప్పుడు కలుగుతుందిట ఈ ప్రాణి శరీరానికి వచ్చే బాధ. శతవృశ్చిక దష్టస్య యా పీడా సానుభూయతే ఒళ్ళంతా వందలాది తేళ్లు కుట్టేస్తూ ఉంటే, తేళ్లు తోకతో పట పట కుడుతూ ఉంటే, అమ్మ బాబా బాధ అనుభవించిన వాడు తెలుసు. తేలు కుట్టిన వాళ్ళు ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు. ఆ బాధ అనుభవించిన వాళ్ళు చేయొస్తాడు. ఒకసారి తేలు కుడితే పాపం ఒకళ్ళిద్దరు పడ్డారు. మరణకాలంలో వందలాది తేళ్లు కుడితే ఎంత బాధ వస్తుందో అంత బాధ వస్తుందట పాపం. ఒక క్షణం ప్రాణం పోయే ముందు క్షణం యుగంలో కనపడుతుందట. ప్రాణాపాయం ఎంతసేపు ఉంటుందో చెప్పలేవు. ఒక్కొక్కళ్ళు వారం రోజులు కోమాలోకి వెళ్ళిపోతారు, ఒక్కొక్కళ్ళు 10 రోజులు పడతారు, ఒక్కొక్కళ్ళు నెల్లాళ్ళు మంచం మీద తీసుకుంటారు. అప్పుడు క్షణం యుగం, ఎప్పుడు చస్తానా అని బాధపడతారు. ఎందుకనంటే ప్రాణం పోయేటప్పుడు ఒళ్ళంతా తేళ్లు కుట్టినట్టు జర్రులు కుట్టినట్టు బాధ కదా. ఆ బాధ తట్టుకోలేక గుండె పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అలా బాధపడుతున్నప్పుడు నోట్లోంచి నొరకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది తుడుస్తారు, కళ్ళల్లోంచి పుసికిలు నీళ్లు వస్తాయి, అవి తుడుస్తారు. కొంతమంది కదలలేడు, పేలు వచ్చేస్తూ ఉంటాయి, నడుం నొప్పి. ఈ నానాయాతన, యమయాతన అంటే ఇది. యమబాధ అంటారే మనవాళ్ళు, యమయాతన అంటే ఇది. మంచం మీద నెల్లేసి సంవత్సరం పాటు తీసుకునే వాళ్ళకి ఇవన్నీ యాతన ఉంటాయట. అప్పుడు మనం పని వాళ్ళని పెట్టి చేయిస్తాం, మనం కూడా వెళ్ళలేక. ఆ పనివాడు కూడా డబ్బు కోసం చీచి అనుకుంటూ తిట్టుకుంటూ చేస్తాడు, బలమొత్తాడు ఎత్తలేక. ఆ దుర్భర బాధ మరెవ్వరికీ అక్కర్లేదు. చొంగని గారుస్తాడు నోట్లోంచి, ఆ ఒమ్ము తుడుస్తూ ఉంటారు కొంతమంది. పాపాత్ములకి అధో మార్గాల గుండా, కొంచెం పుణ్యం చేస్తే మధ్య మార్గాల గుండా, ఇంకొంచెం ఎక్కువ పుణ్యం చేస్తే పై మార్గాల గుండా ప్రాణం పోతుంది. అధో మార్గములంటే మలమూత్రాలు, బొడ్డు మొదలైనవి. అందుకే కొందరు మూత్ర విసర్జన చేయగానే డామ్ అంటారు, కొంతమంది మలానికి వెళ్ళి డామ్ అంటారు. ఇంకొంచెం మంచి పుణ్యం చేస్తే ఏ బొడ్డు నుంచో మధ్య మార్గాలు అన్నమాట, గుండె ఆగిపోయేది వస్తారు.
కొంతమందికి ఇంకొంచెం ఎక్కువ పుణ్యం చేస్తే నోట్లోంచో ముక్కుల్లోంచో పోతాయి, కళ్ళల్లో నుంచో చెవుల్లోంచో. ఇక మహానుభావులు ఉంటారు, వాళ్ళు మాత్రం సహస్రార కమలం భేదించుకుని వెళ్ళిపోతారు. ప్రాణాపాయ స్థితి ఎటువంటిదో వరాహ పురాణం, మార్కండేయ పురాణం, గరుడ పురాణం, స్కాంద పురాణం, పద్మ పురాణం, భాగవతం అన్నిటిలో ఒకటే శ్లోకాలు చెప్పారు. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభశిక్షణౌ పాశదండధరౌ నగ్నౌ దంతై కటకటాయితౌ ఊర్ధ్వకేశౌ కాకకృష్ణౌ వక్రతుండౌ నఖాయుధౌ సదృష్ట్వా త్రస్తహృదయః శకురుల్మోత్రం విముల్చతి. భయంకరులు యమదూతలు వాళ్ళు ఎలా ఉంటారో చెప్పారు. భీమౌ అంటే భయంకరులు, సరభశిక్షణు వికృతమైన కళ్ళతో ఉంటారు. అమ్మ బావోయ్, ఆ కళ్ళుంటాయి, ఎంత ఎర్రగా ఉంటాయో, ఎంత భీకరంగా ఉంటాయో. అందుకే దాన్ని తెలుగులో అనువాదం చేస్తూ మార్కండేయ పురాణంలో కూడా మారణ గారు ఒక గొప్ప మాట చెప్పాడు. ఏమని అంటే, దారుణ నేత్రులు వికట దౌష్ట్రులు భయంకరమైన కళ్ళతో ఉంటారు, వికృతమైన కోరలతో ఉంటారు. ఆపై ఘోరతనాన స్ఫురిత కోపులునై వెలుగొందు బారు. ఈ భయంకరమైన కోరలతో ఉంటారు, ముఖం వికృతంగా ఉంటుంది, కోపంతో ఉంటారు వాళ్ళు. అలాంటి యమకింకరులు కనపడతారు. చేతులలో యమపాశాలు ధరిస్తారు, కర్రలు పట్టుకుంటారు, గొడ్డిప్పుకుని కొంతమంది గోచిగుడ్డలు పెట్టుకుని ఉంటారు. యమకింకర్లు భయపెట్టడం కోసం వికృతాకారాల్లో ఉంటారు. నిజంగా వాళ్ళకి ఆకారం ఉండదు, వాళ్ళు నిజంగా గొప్పవాళ్లే, కానీ పాపాత్ములకు అలా కనపడతారు. పళ్ళు పట్ట పట్ట కొరుకుతూ ఉంటారు, కటకటకట్లాడించేస్తారు అన్నమాట. ఈ పళ్ళు ఖుష్ ఖుష్ అని కొట్టుకుంటారు రాక్షసుల్లా. జుట్టులా పైకి ఉంటుందన్నమాట. మనకి స్విచ్లు అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది చూసారా, ఇలా స్విచ్ నొక్కగానే అని నిలబడిపోతాడు. అందులో పట్టేసుకుని ఒక బలే కుర్రాడు ఉంటాడు, వీడి దొంప తెగవాడు ఎన్ని ఇడ్లీ తిన్నాడో గాని. అలా పెట్టగానే వాడు జుట్టు ఏతాకుల్లా పైకి లేచిపోతుంది. ఈ మధ్యన టీవీలో తరచుగా చూపిస్తున్నాడు కదా కరెంట్ షాక్ కొట్టే సీన్. వాడి జుట్టు ఏతాకుల్లా అలా నిలబడిపోతుంది అనమాట. అలా ఉంటాయట ఊర్ధ్వకేశం అంటే జుట్టు ఏతాకుల్లా పైకి నిలబడుతుంది. నల్లగా ఉంటారు వాళ్ళు. వక్రతుండవు, ఇంకా ఆ ముఖాలు కూడా చాలా భయంకరంగానే ఉంటాయి. అటువంటి వాళ్ళు వంకర ముఖాలతో గోళ్ళు, తీవ్రమైన గోళ్ళు కలిగిన వాళ్ళై ఆ గోళ్లతో చీల్చేస్తూ మీదకు వస్తారు, ఏడిపిస్తూ ఉంటారు, భయపెడతారు. అటువంటి భయంకరాకారులైనటువంటి వాళ్ళని, పాశహస్తుల్ని, చండస్వరూపుల్ని చూస్తారు. ఈ పోయే కాలం వచ్చిన వాడికి కనపడతారు, అందరికీ కనపడరు. మాకు కనపడరు ఏంటండి అంటున్నాడులేండి ఈ మధ్యన దౌర్భాగ్యుడు హైదరాబాద్ లో కూర్చుని 4 ఎర్ర జెండాలు బుచ్చేసుకుని తిరిగేసేసి నాకు యమకింకర్లు కనపడలేదంటే కంగారు అడక్కర్లా. ఇవన్నిటికీ వాడికి రెడీగా ఉంటారు. అప్పుడు ఈ కర్రలు ఏం పని చెయ్యో. అప్పుడు ఈ ఎర్ర జెండాలు వెర్రి జెండాలే అవుతాయి. నెత్తి మీద 4 బాది దిక్మాలని చితక్కొట్టి, ఎరా మేము లేవా, ఇదిగో ఇప్పుడు కనపడ్డాం, హలో హౌడుయుడు అంటారు. అయ్యో మాకు తెలియదండి, ఇదేదో మీరు 10 years బ్యాక్ కనపడి ఉంటే కొంచెం మారేవాడిని అంటే ఎలా కనపడతారు వాళ్ళు. అప్పుడు 10 years బ్యాక్ ఏడిపించాలి, నువ్వు అందరినీ ఏడిపించావు, ఇదిగో ఇప్పుడు నీ కోసం కర్రల్ని గన్స్ పుచ్చుకొచ్చావంటారు వాళ్ళు. నువ్వు పుచ్చుకున్న గన్స్ కంటే భయంకరమైన గన్స్ అవి. ఆ దండాలతో కొడుతూ ఉంటే మలమూత్రాలు విడిచిపెట్టి తెగ ఏడుస్తారు వీళ్ళు. మలమూత్రాలు విడిచిపెడుతూ రక్షించే దిక్కులేక అల్లాడిపోతారు ఈ పాపాత్ములు. లోపల చెప్పాను మీకు చాలాసార్లు వచ్చేది పురాణంలో, మళ్ళీ వస్తుంది. బొటన వేలంత ప్రమాణం కలిగిన జీవుడు ఉంటాడు. ఆ జీవుడు దుఃఖిస్తూ ఉంటే వాడికి తాడేసి కట్టేస్తారు. కట్టేసి టిక్కు 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 అని తాడుచుకు లాగుతారు.
అలా లాగుతూ ఉంటే ఇల్లు వదిలి బయటికి వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి పురుషుడిలాగా అద్దిల్లే వదలటంలా ఇంకా సొంత ఇల్లు వదిలి పెడతాడా, అటువంటిది సొంత ఇల్లు అనుకున్నాడు వీడు. కానీ ఇది పెర్మనెంట్ హౌస్ కాదు, రెంటెడ్ హౌస్ అని తెలుసుకోలేక ఇది నిజానికి పెంట గృహం. ఈ పెంట ఇల్లునే సొంత గృహం అనుకుని ఏడుస్తూ కూర్చున్నాడు వీడు. వాడిని లాగేస్తారు. ఆ యమభట్టులు లాగి బలాత్కారంగా బయటకు తీస్తున్నప్పుడు వచ్చే బాధ ఉందే, అమ్మ బాబు, ఆ బాధ వర్ణనాతీతం అనుభవించేవాడికే తెలుసు. శరీరం కాలిపోతే ఎంత బాధో కాలిపోయిన వాడిని అడగండి. ఏ వాహనం కిందో పడి శరీరం నలిగిపోతే ఎంత బాధ కలుగుతుందో నలిగిన వాడికే తెలుస్తుంది. తేళ్లు పాములు కుడితే వచ్చే బాధ ఏమిటో అనుభవించిన వాడికే తెలుస్తుంది. గుండెపోటు వచ్చిన వాడికి వచ్చే బాధ గుండెపోటు వాడికి తెలుస్తుంది. బయట వాడికి ఏం తెలుస్తుంది? అనుభవించేవాడికి తెలుస్తుంది. ఆ బాధతో బయటికి లాగబడతాడు వాడు. యాతనా శరీరం తీసుకొస్తారు యమకింకరులు. ఆ యాతనా శరీరం వచ్చిన తర్వాతే వీడిని బయటికి లాగుతారు. ఎంచేతంటే బయట వీడి కోసం ఇంకోటి పెట్టాలి. ఇల్లు ఖాళీ చేసే ముందు ఇంకో ఇల్లు చూసుకుని అడ్వాన్స్ ఇచ్చి కదా మనం పెడతాం. అలాగా వీడిని అందులోకి తీసుకెడతారు. నేరం చేసిన పాపాత్ముడిని పోలీసు వాళ్ళు కొట్టి పట్టుకెళ్ళినట్టుగా వీడిని కొట్టేసి అందులో ఈడ్చి పెడతారు. ఆ యాతనా శరీరం దుఃఖలో ఉంటుంది. చచ్చేటప్పుడు వీడి శరీరం కొంచెం ఇంచుమించుగా ఏ పోలికలు ఉంటుందో ఆ పోలికలు ఉంటాయి. నల్లగా ఉంటుంది. కాకపోతే ఇది దిక్కుమాలను గోచిగుడ్డోటి పెడతారు. దానికి తల జుట్టు వికృతంగా ఉంటాయి. ఆ దరిద్రపు శరీరంలో ప్రవేశపెడతారు. ఇంకక్కడి నుంచి కర్రలు పెట్టి పట్కా పట్కా కొట్టుకుంటూ వీధుల్లో ఈడ్చుకుంటూ పెడతారు. వెయ్యెర్ర దెబ్బ వెయ్యెర్ర దెబ్బ అని వేసుకుంటూ ఉంటే ఆ దెబ్బలు తింటూ బాబాయ్ కట్టకండి బాబాయ్ అంటాడు. అయినా వాళ్ళు వినరు. యమభట్లకు అస్సలు మొహమాటలేదు. పాకిస్తాన్ పోలీసులు ఎలాంటి వాళ్ళు, యమకింకర్లు అటువంటి వాళ్ళు. పాకిస్తాన్ అంటేనే టెర్రరిస్టులు భయం. శ్రీలంక ఆటగాళ్ళనే పేల్చి పారేసారు వాళ్ళకి ఇంకో లెక్క. మనం టింగురంగానే మేము ఆడతాం అని వెళ్ళారు శ్రీలంక వాళ్ళు ఊపుకుంటూ. ఏమైంది ఇప్పుడు? బిష్కు అన్నారు. ఈ పాపాత్ములు కూడా అంతే. ఉన్న రోజుల్లో సుఖంగా ఉండక వెకిలి వేషాలు వేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. యమభటులు తీసుకెడుతూ ఉంటే యమ మార్గం గుండా, యమ మార్గం భీకర మార్గం. ఆ మార్గం ఎలా ఉందో మనం చెప్పుకుందాం రేపటి రోజు కార్యక్రమంలో. కొంచెం వాళ్ళు 10 నిమిషాలు లేట్ అయ్యేది, కానీ రేపటి నుంచి లేట్ లేకుండా షార్ప్గా 4:30కే మొదలెడతాం. మీరందరూ అదృష్టవంతులు కనుక వినడానికి వస్తున్నారు. నేను చెబుతున్న ఈ ఘట్టం విడిచిపెట్టకుండా వినండి శ్రద్ధగా. మీరు నరకానికి వెడితే అడగండి, ఇప్పుడు కాదు. ఎప్పుడొకప్పుడు శరీరం విడిచిపెట్టినప్పుడు, సర్కానికి వెడుతున్నప్పుడు మా గురువు గారు మీకు దండం బాబు, మీరు ఆనాడు చెప్పబట్టి మేము బతికాం, లేకపోతే మేము కూడా అనవసరంగా యమ మార్గానికి పోయేవాళ్ళం అని నా గురించి చెప్పుకుంటారు అన్నాడు. అప్పుడు మీకు వచ్చిన పుణ్యంలో నాకు వాట వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి రారు కదా, ఆ రాని వాళ్ళు ఇంట్లో కూర్చొని శుభ్రంగా సీరియల్స్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ గడిపేవాళ్ళు ఉంటారే, వాళ్ళు మాత్రం యమ మార్గానికి వెళ్ళిపోతున్నప్పుడు గురువు గారు చెప్తే వినలేదు పురాణం, అంబికా వాళ్ళు పురాణం చెప్పిస్తే మనం సద్వినియోగం చేసుకోలేకపోయాం, అప్పుడు వాళ్ళు బాధపడతారు. అప్పుడు బాధపడినా లాభంలా. అందుకే మీరు ఇంటింటికి వెళ్ళి రేపటి నుంచి మీరు చెయ్యండి. మీకు కూడా ఇంకొంచెం ఎక్కువ పుణ్యం. ఏమిటో తెలుసా? బొట్టెట్టి పక్కింటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మాకు పడరండి అనకండి, పడినా పడకపోయినా చెప్పండి. అమ్మా బయలుదేరు మల్లేశ్వరి, ఇవాళ నుంచి ఇంకా 2 రోజుల నుంచి క్రమంగా ఎక్కువ వస్తే గొప్ప ఘట్టాలు. ఎవరిని ఆహ్వానిస్తే ఆహ్వానించిన వాళ్ళకి 1000 రెట్లు పుణ్యంట. ఇంటికి 10% పుణ్యం వస్తుంది. ఎన్ని ఇళ్ల వాళ్ళని మీరు పిలిస్తే అంత పుణ్యం వస్తుందని చెప్పారు ప్రామాణికంగా. అంచేత గురువు గారు చెబుతున్నారు, యమ మార్గం గురించి వింటే పుణ్యం అని బొట్టెట్టి ఆహ్వానించండి. పెళ్లికి ఆహ్వానించినట్టుగా. పెళ్లికి మనం పిలవట్లా, అలా ఆడబొడుతో తెక్కొచ్చిన ఆడబొడుతుని పిలవట్లా, అలాగే అత్తగారిని చంపేయాలన్నది కసున్నా తప్పదు కాబట్టి మొగుడు కోసం అత్తగారు మా ఇంట్లో పెళ్ళండి అంటలా, అలాగే అదే మన ఇంట్లో అన్నగారును ఇంకొకళ్ళని పిలవట్లా, అలాగే ఇది కూడా. ఆ రకంగా మీరు పిలిస్తే, ఎంతమందిని పిలిస్తే ఎన్ని గడపలు ఎక్కితే అంత బాగా పుణ్యం. ఆ పుణ్యంలో మీకు 10% వస్తే నాకు 5% వస్తుంది. అంబికా వారికి 15% వస్తుంది. పులిహార పెట్టిన శ్రీనివాసుకు కూడా 5% వస్తుంది. ఇలా ఇంతమంది లాభం పొందుతాం. కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే డబ్బా పుచ్చుకోండి, కుంకం డబ్బా. గురువు గారి పురాణం జరుగుతుంది, రెండోయ్ మీకు నరకం ఉండదోయ్, బైపాస్ గుండా పెడతారు, చాలా మంచిదని చెప్పండి. మేము చెప్పమండి అంటే ఏదో కొంచెం పుణ్యం వస్తుంది అంచేత చెబుతారుగా.
చెబుతాం అన్నవాడు చేస్తాడు. అయ్యో ఎక్కువ మంది ఎత్తారు పర్రు. మిగతా వాళ్ళకు కూడా మొహమాటం కానీ చెబుతారు, నాకు నమ్మకం ఉంది. అంత మరీ దుర్మార్గులు పాపాత్ములు కదుగా వీరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా ఇంక్లూడింగ్ కొంకణ డబ్బాలు పట్టుకెళ్లేవాళ్ళు సుఖినో భవంతు. అవిద్యానామన్ అంబికవారి అష్టాదశ పురాణాల కార్యక్రమంలో మనం దాదాపు 20 రోజుల పైనుంచి చెప్పుకుంటున్న వరాహ పురాణ కార్యక్రమంలోకి మళ్ళీ మనం స్వాగతం పలుకుంటూ పురుషుల శుభాశుభ కర్మలను అనుసరించి శరీరం విడిచిపెట్టడం, యమమార్గ ప్రయాణం, మళ్ళీ భూమి మీద పుట్టడం వంటి ఒక అద్భుతమైన సృష్టి రహస్యం నిన్నటి నుంచి మళ్ళీ ప్రారంభించుకున్నాం. ఇది వినడమే ఒక మహాయోగమని, ఇదే మహాతపస్సు అని చెప్పారు. మానవుడికి ప్రాణాపాయ స్థితి రాగానే, అంటే దేహం విడిచిపెట్టే సమయం రాగానే దారుణ నేత్రులు, వికటమైన కోరలు కలిగిన వాళ్ళు, భీకరాకారులు అయిన యమదూతలు దర్శనమిస్తారు. వాళ్ళని చూడటంతో సగం భయం కలుగుతుందిట. ఆ రూపం వికృతం. దాంతో వాడు ఏం చేస్తాడు, మలమూత్రాలు విడిచిపెట్టేస్తూ ఉంటాడు. అందుకే వార్ధక్యంలో తమకి తెలియకుండానే మంచం మీదే అన్నీ జరిగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే శరీరంలో పట్టు తప్పుతోంది. ఎందుకు తప్పుతోంది అంటే అదే యమకింకర దర్శనం. ఒక్కోసారి కనపడుతూ ఉంటే భయం కలుగుతుందిట. ఆ భయం వల్లే వాడు గుడ్లు తిప్పేస్తూ ఉంటాడు. మళ్ళీ అంతలోనే ఆయువు ఉంటే ఇంకా సెట్ అవుతూ ఉంటాడు. ఆయువు లేకపోతే తొందరగా విడిచిపెట్టేస్తాడు. ఆ యమదూతలను చూచి భయపడుతూ ఉండగా మొత్తం మీద పాశం వేసి ప్రాణం లాగేస్తారు. అది కూడా చెప్పుకున్నాం. బొటన వేలంత ఉంటాడు జీవుడని. అంగుష్ట ప్రమాణ పురుషుణ్ణి పాశం వేసి లాగుతారు. అది లాగేసినప్పుడు శరీరమంతా వందలాది తేళ్లు కుడితే ఎంత బాధ వస్తుందో అంత బాధ వస్తుంది. ఆ తర్వాత యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. యాతనా శరీరంలో ప్రవేశపెట్టి వాడిని కట్టి కొట్టి తీసుకెడుతూ దారిలో యమ మార్గాన్ని వాళ్ళు వర్ణించి వర్ణించి వినిపిస్తారట. ఈలోపు ఇక్కడ చచ్చిపోయిన వాడి గురించి బంధువులు ఏడుస్తూ ఉంటారు కదా, ఆ ఏడుపులు ఈ జీవికి తెలుస్తాయి. జవాబు వీడు ఇవ్వలేడు తప్ప. అయ్యో అయ్యో అంటుంటే వీడు కుయ్యో మొర్రు అంటాడు. అంతే తేడా. వాళ్ళు అయ్యో అయ్యో, వీడు కుయ్యో మొర్రు. యమభట్టులు మధ్య మధ్యలో కర్రలతోటి చిలిపించి నడవరా హటో హటో అంటూ ఉంటే వికలమైన మనస్సుతో పోతూ ఉంటాడు. దారిలో సారమేయవనము అని ఉన్నది. అందుకే నేను కొంచెం జాగ్రత్తగా మెల్లగా చెబుతున్నాను, విషయం అర్థం అవడం కోసం. ఇవి వినడం భయపడ్డానికి కాదు, సాధ్యమైనంత వరకు సత్కర్మాచరణ చేయడానికి. కనీసం విన్నవాళ్ళైనా యమ మార్గానికి వెళ్లకుండా ఉండడం కోసం వినాలి. అన్నిటికీ భయపడతారా? ఆసుపత్రికి వెళ్తే ఇంజక్షన్ పొడుస్తారు, ఆపరేషన్ చేస్తారని ఆసుపత్రికి వెళ్ళడం మానేస్తామా? అలాగే ఇవన్నీ తెలుసుకోవడం ఏమిటి అంటే ఎప్పుడో చచ్చేదాని గురించి ఎప్పటి నుంచి భయపడమని కాదు, సత్కర్మాచరణ చెయ్యమని. అందుకని దారిలో సారమేయ వనము అని కుక్కల వనం ఉంటుంది. అక్కడ భయంకరమైన కుక్కలు ఉంటాయి, ఇనప పళ్ళు ఉంటాయి. అవి కొరుకుతూ ఉంటే అవి బాబోయ్ అని ఏడుస్తూ ఉంటాడు.
అప్పుడు పాత రోజులు గుర్తుకొస్తాయి. అరుగు మీద పడుకున్న కుక్కని కొట్టా, ఉపన్యాసం వింటుంటే పక్కకు వచ్చిన కుక్కని అనవసరంగా కొట్టింది. అవి ఏదన్నా కరవడానికి వస్తే పర్లేదు కానీ అనవసరంగా కొట్టకూడదుగా. మరి చెయ్యరా అని పనులు చేశాను అని. ఓసారి రామచంద్ర ప్రభు కొలువులో ఉన్నాడు. రామాయణం ఉత్తరాఖండలో ఉన్న కథ ఇది. ఇంతలో ధర్మగంట మోగింది. ఆ ధర్మగంట మోగగానే ఏం జరిగిందో చూడమన్నాడు రాముడు. రాముడు పరిపాలనలోకి రాగానే ఇక్ష్వాకు వంశస్థులు కట్టిన ధర్మగంటని మళ్లీ కట్టించాడు. ఎవరికైనా కష్టం వస్తే ఆ గంట మోగిస్తారు. ఆ గంట మోగించిన వాళ్ళని రాముడి దగ్గరికి తీసుకొస్తారు. ధర్మంగానే మోగించాలి. వాడి సరదా కోసం మోగిస్తే వాడు తీసుకెళ్లి జైల్లో పెడతారు. కష్టం వచ్చినప్పుడే మోగించాలి. అలా మోగించిన వాడిని రాముడి దగ్గరికి తీసుకెళ్ళాక రాముడు ఏం కష్టం వచ్చిందంటే వాడు కష్టం చెప్పుకుంటే ఆ కష్టంలో ఉన్న నష్టం ఏమిటో కనిపెట్టి ఆయన న్యాయం చేకూరుస్తాడు. అందుకని గంటకు అనగడం మోగుతోంది. ఎవరో మోగిస్తున్నారు, వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో ధర్మగంట తీసుకురండి అన్నాడు ఆయన. సరే, వెంటనే భట్లు బయటికి వెళ్ళి చూస్తే అక్కడ మనుషులు కనపడలేదు. ఒక కుక్క కనపడింది. ఆ కుక్క మూతంతా పగిలి, నెత్తంతా పగిలి, రక్తం కారుతోంది. అది తాడుచుకుని పటక్ పటక్కని దాకా కొడుతోంది గంటని. ఇదేమిట్రా బాబు, కుక్క కొడుతోంది. అయినా రాముడు నియమం పెట్టాడు, కుక్క అయినా నక్కైనా ఎవరైనా గంట కొడితే తీసుకురావాల్సిందే అని. ఆ కుక్కని జాగ్రత్తగా తీసుకొచ్చి, రామచంద్ర మనుషులు ఎవరు కొట్టట్లేదు, గంట కొడుతోంది ఈ కుక్క, గంట నుంచి గంట బాస్తున్నది ఈ కుక్కే అన్నారు. ఈ కుక్కకి ఏం కష్టం వచ్చిందో ఎలా చెప్పగలదు మరి? అందుకని రాముడు కుక్కని, సరే చూద్దాం అది ఏమైనా చెప్పుకుంటుందేమో అని, ఈ కుక్క నీకు ఏమైనా కష్టం వచ్చిందా అన్నాడు. సైగ ఏమన్నా చేస్తుందేమోనని. ఆశ్చర్యకరంగా కుక్కగారు కూడా మానవ భాషలో మాట్లాడింది. రామకోట్లో కొంతమంది ఉపన్యాసం చెప్పినట్టుగా ఉంది కుక్క భాష కూడా దక్క. రామచంద్ర ప్రభు రక్షించు, ధర్మం న్యాయం నీ పరిపాలనలో 4 పాదాలు నడుస్తాయి, అందుకే నీ దగ్గరకు వచ్చాను అంది. ఆశ్చర్యపోయాడు రాముడు. నా పరిపాలనలో కుక్కలు, నక్కలు, కోళ్ళు, అన్నీ కూడా చేపలు మానవ భాషలో మాట్లాడుతున్నాయి అనుకుంటూ ఆశ్చర్యపోతూ, ఇంతకీ నీ కష్టం ఏమిటన్నాడు. మహాప్రభు ఇక్కడ సత్రం ఉంది, ఆ సత్రం అరుగు మీద నేను పడుకున్నానండి. నేను ఎవరిని కరవలేదు, ఎప్పుడు ఎవరికి అపకారం చేయలే. ఇంతలో అక్కడికి ఒక సన్యాసి వచ్చాడు. అలా పడుకునున్నాను, ఎందుకు వచ్చాడు, వచ్చి చేతిలో కర్ర ఎట్టి పటక్కని నెత్తి మీద కొట్టేశాడు. తలకాయ పగిలిపోయి రక్తం కారిపోతోంది. అన్యాయంగా చూడండి ఎంత దెబ్బ తగిలిందో అన్నది కుక్క. నువ్వు ఎందుకు దెబ్బతిన్నావు అని రాముడు అడగల. కరవడానికి ఏమైనా సన్యాసి మీదకి వెళ్ళావా అన్నాడు. లేదండి, నేను అలా పడుకున్నాను, అసలు నేను ఏమీ చేయలేదు, కనీసం భౌమని కూడా అలా. సరే, వెంటనే సన్యాసిని తీసుకురండి అన్నారు. సన్యాసిగా చక్క ముష్టిమూట తల కింద పెట్టుకుని, వాళ్ళు నిద్రపోతారు సుఖంగాను, చచ్చిపోయినోడు ముసుగేసుకు పడుకున్నట్టుగాను ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఎక్కడ వాళ్ళు పడుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఇంటి దగ్గర పడుకుంటే అలా నిద్రట్టదు పరుపు మీద. మీరు చూడండి ఒక్కోసారి ఆ బయట అక్కడ కూడా కొంతమంది ముష్టి వాళ్ళు పడుకుంటారు. ఈర్ష్య, ఫ్యాన్ ఉంటే నిద్రట్టదు, దోమలు కొడుతున్నాయని బాధపడతాం. ఒక 5 నిమిషాలు కరెంటు తీస్తే నిద్రట్టదు, వాడు తసరాలు పడి వాడు నిద్రపోతాడు. అలా ఈ ముష్టివాడు ముష్టిమూట తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఆ ముష్టిమూటలో ఎవడేమి ఎత్తికడతాడు లేని ధైర్యం వాడికి. నిజానికి ముష్టిమూట ఇప్పితే అందులో 1,00,000 రూపాయలు దొరుకుతాయట ఒక్కోసారి. ఆ మధ్యలో ముష్టివాడు చచ్చిపోతే ఆ మూట ఇప్పితే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లు 4 ఉన్నాయి ఏకంగా. ఒక్కొక్క అకౌంట్లో లక్షల పైన డబ్బు ఉంది, మోట్లో 6 లక్షలు ఉంది. వీడు దుంపలేడు. చివరికి ఆ డబ్బు ఎవరికి ఇద్దామన్నా వీళ్ళు నవరాయిలా. పోనీ ఏ ప్రణవ పీఠానికి ఇచ్చాడు కాదు, ఈ పాటికి ఎప్పుడో కట్టేసుకుందాం. అది ఈ ముష్టి డబ్బు. మనమేమో ముష్టి ఎత్తలేము. మంచిగా కాస్త 10 రూపాయలు ఇవ్వండి అంటే డొనేషన్ ఒకడో ఇచ్చేవాడు. అరే ఇదో పక్కన పెడితే మధ్యలో మీకు నవ్వు వచ్చింది, మీ నవ్వు చూసి నేను నవ్వా. ఏం చేయను, నేను నవ్వను, నవ్విస్తా. కానీ
నేను లేదు. ముష్టిమూట తల కింద పెట్టుకుని సన్యాసి గారు దర్జాగా నిద్రపోతున్నాడు. ఆయన లేపి ఏమయ్యా కుక్కను కొట్టింది నువ్వేనా అన్నారు. వాడు ఉలిక్కిపడి అవునండి బాబు, అయితే రాముడి దగ్గరికి రా అంటే కంగారు అడుతూ వచ్చాడు. రాముడు అడిగాడు, ఏమాయ్ మిస్టర్ సన్నాసిరావు, ఈ ముష్టిమూటని ఓ పక్కన పెట్టి చేతులు కట్టుకుని నిజం చెప్పే అన్నాడు. చెప్పేస్తాను బాబు, ఈ కుక్కను కొట్టావు, ఎందుకు కొట్టావు? అదేమన్నా కరిచిందా, మీదకు దూకిందా? అదేం దూకలేదండి, కరవలేదండి, దాని మొహం చూస్తే కొంచెం భయం వేసిందండి, అదొక వికృతంగా ఉంది. ఆ మొహం చూస్తే ఏం చేస్తుందో అని కొంచెం భయం వేసి నేనే చేతిలో కర్ర పెట్టో దెబ్బ పటక్కర కొట్టి దాన్ని తరివేసి నిద్రపోయానండి అన్నాడు. కుక్కని కొట్టడానికి కొన్ని కారణాలు ఉండాలి. అది మనల్ని కరవడానికి మీదకొస్తేనో లేక కరిస్తేనో కొట్టాలి. ఏమీ చేయకుండా అది ఎక్కడో పడుకుని ఉంటే దాని మానాన్న దాన్ని చూచి నేను భయపడి కొట్టేశాను అంటే అది న్యాయం ఎలా అవుతుంది? నువ్వు దాన్ని కొట్టడం తప్పే. అయితే కుక్కని కొట్టే కుక్క తెలుగులో మాట్లాడుతోంది, సంస్కృతంలోనూ. దానికి చాలా లాంగ్వేజ్ వచ్చు కుక్కకి. కుక్క తాలిబన్ల యొక్క భాషలో కూడా మాట్లాడగలదు అవసరం అయితే. శ్రీలంక వాళ్ళ మీదకి కాల్పులు కూడా జరపగలదో లేదో తెలియదు కానీ. అందుకని కుక్క నిన్ను ఈ సన్యాసి కొట్టాడు, బాధ కలిగింది, ఈ సన్యాసికి ఏ శిక్ష విధిస్తావో నువ్వే ఇచ్చేయి అన్నాడు. అంటే వెంటనే కుక్క అంది, ఈ సన్యాసిని తీసుకెళ్ళి ఊరవతల శివాలయం ఉందండి, దానికి ధర్మకర్తగా ప్రెసిడెంట్గా వేసేయండి. నిన్ను కొట్టిన కుక్కను తీసుకెళ్లి ఒక ఆలయానికి అధ్యక్షుడిగా వేయమంటున్నావా? అదేమిటి అంటే, అయ్యా ఆ తర్వాత తెలుస్తుందండి అంది. సరిగ్గా చెప్పన్నాడు ఆయన. అయ్యా పూర్వకాలంలో నేను కూడా శివాలయానికి ధర్మకర్తలకి అధ్యక్షుడినండి. ఐఆమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ శివాలయం. అప్పుడక్కడుండగా దేవుడి సొమ్ము బాగా ఖర్చు పెట్టుకుని అర్చకునికి జీతాలు ఇవ్వకుండా ఏడిపించాను. దీపారాధనకి 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు నొక్కేసి 5 రూపాయలు దీపారాధనకి వాడా. ప్రసాదం మా ఇంటికి ముందు పంపించమన్నాను. ఒక 4 కేజీలతో పులిహార చేయిస్తే 3 కేజీలు పులిహార మా ఇంటికి, 1 కేజీ పులిహారేమో మిగతా భక్తులకు అందేదండి. ఇలా ధర్మకర్తల ప్రెసిడెంట్గా ఉండి ఎంతో నొక్కేసిన పాపం వల్ల ఈ జన్మలో కుక్కరై పుట్టా. ఇప్పుడు నన్ను ఈ సన్యాసిగాడు కొట్టాడండి. ఇప్పుడు వీడిని తీసుకెళ్లి ధర్మకర్తగా పెడితే నాకు లాభం ఏమిటంటే, వీడు ఒట్టినే పడుకున్న కుక్కనే కొట్టాడంటే వీడు గ్యారంటీగా దేవుడి డబ్బు బాగా నొక్కేస్తాడు. ఆ దేవుడి డబ్బు నొక్కి 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 వచ్చే జన్మల్లో నేను ఒక్కసారే కుక్కనై పుట్టా. వాడు ఎప్పుడు కుక్క అయ్యే పుడతాడు, వాడు అందరూ ఇలాగే బుక్కే అయిపోతాడు. వాడిని చావు కొడతారంతా, వాడు ముక్కు మూతి ఏకమైపోతుంది. అందుకని వాడికి ఆ శిక్ష వేసానంటే రాముడు నవ్వుకొని వేసే ఇంటర్వ్యూని తీసుకెళ్లి ఊరవుతారండి శివాలయానికి ప్రెసిడెంట్గా. దానికి 100 ఎకరాల పొలం కూడా ఉంది. దేవుడి సొమ్ము ఎలాగో ఆక్రమించుకుంటాడు. ఆ పొలంలో ఉన్న బియ్యం బస్తాలు పట్టుకుపోతాడు, ఇష్టం వచ్చాడు తినేస్తాడు అన్నాడు. సుస్పష్టంగా ఈ కథ రామాయణం ఉత్తరకాండలో ఉంది. దేవుడి సొమ్ము తింటే ఇలా అవుతారు. దేవుడి పొలాలు ఆక్రమించుకుని దేవుడి సొమ్ముని ఇష్టం వచ్చినట్టు రోజు దెంగమింగేటటువంటి నిర్భయంగా తిరిగేవాడి యొక్క పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. అయినా ఇప్పుడు వాడికి ఏమనిపించదట, ఎవడో ఏదో చెప్పుకుంటే మనకెళ్ళే అనుకుంటాట. ఆ తర్వాత కుక్క పుడతారు చూశారు, అప్పుడు ఏడుస్తారు. అందుకని ఒరేయ్ నువ్వు ఆ రోజుల్లో నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేవరా, అందుకే ఇప్పుడు ఈ కుక్కలు కరుస్తున్నాయిరా అని యమకెంకర్లు దారి పడుకోతా ఆ కుక్కల వనంలో వీళ్ళు వదులుతారు. ఆకలి దాహం మొదలైన వాటితో ఏడుస్తూ ఉంటాడు కుక్కలు కరుస్తూ ఉండగా. ఓ పక్కన సూర్యుడు, మరో పక్కన వాయుదేవుడు, మరో పక్కన అగ్నిహోత్రం అన్నీ కాల్చేస్తూ ఉంటాయి. దావాగ్ని వీణ్ణి కాల్చి బూడిద చేస్తూ ఉంటే తట్టుకోలేక గొయ్యో గొల్లోమంటాడు. వీడు కదలలేక పడిపోయినప్పుడల్లా యమకింకరులు కొరడతో భటుకో భటుకో అని బాస్తారు.
అక్కడ ఇసుక బాగా కాలిపోయి ఉంటుందట యమ మార్గంలో. క్షుత్రుత్పరీతోర్కదవానిలానలై సంతప్యమాన పతితప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్టైకశయాచ తాడితః చలత్యశక్తోపి నిరాశ్రమోదకే ఏ పాపం దారి పొడిపోతా. క్షుత్తు ఆకలి, త్రుట్టు దాహం, వీటితో మలమల మాడిపోతూ ఆకలి దాహం పీడిస్తూ ఉండగా, భూలోకంలో ఉన్నప్పుడు ఆకలి ఉండదు దాహం ఉండదు రెండు చూస్తుంటే పాండివాడు, అక్కడ మాత్రం ఆకలి ఉంటుంది దాహం ఉంటుంది రెండు చూడకపోతే ఏడుస్తూ పోతాడు. ఈ ఆకలి దాహానికి ఏం దొరకవు. ఇది సరిపోదా అన్నట్టుగా ప్రచండమైన గాలి, తీవ్రమైన గాలి, సుడిగాలి వేస్తుంది. సూర్య భగవానుడు ఓ వేడిగా కాల్చేస్తూ ఉంటాడు. ఏ పక్కన చూసినా అగ్నిహోత్రమే, ఎక్కడ చూసినా పొగే, ఆ ఎదురుగుండా పొగెట్టినట్టుగా. వీపు మీద యమభటులు కొరడాలతో పటక్ పటక్కను కొడుతూ ఉంటే, ఆ కాలిపోయిన ఇసుగు మీద నుంచి నడవలేక పడిపోతూ ఉంటే వాడి యమకింకర్లు ఈడుస్తూ ఉంటే, మంచినీరు లేక శక్తి లేక అలాగే బావు అంటూ ఏడుస్తాడు. ప్రయాణం అవుతాడు, తప్పదు. యమ మార్గం భీకరం, యమభట్లు అలాగే తీసుకుపోతారు. 6 ఘడియల తర్వాత నరక బాధలు పెరుగుతాయి మార్గ మధ్యంలో. అలా వెడుతూ ఉండగా పాపాత్ముడు మరి వీడికి తిండి ఎలాగా అంటే, ఇక్కడ వీళ్ళ వాళ్ళు ఉంటారుగా, వీడి కోసం స్నానం చేసి వీడి శరీరం తగలబెట్టాక నువ్వులు నీళ్లు బహుపిండ తిలోదకాలు అన్నమాట, పిండాలు పెట్టి తిలోదకాలు ఇస్తూ ఉంటే అవి యమకింకర్లు చేతితో పుచ్చుకుని, ఇదిగో అబ్బాయి పారేశారు పిండం అని చేతిలో పెడతారు. ఆ పిండం వీడి శరీరానికి తగలగానే పంచభక్ష పరమాన్నాలు అవుతాయిట. అవే వాడికి ఆహారం. దాంతో మళ్ళీ ఓపిక వస్తుంది, అమ్మయ్యాని మళ్ళీ ప్రయాణం అవుతాడు. అసలే పాపాత్ములు. ఈ పాపాత్ముల్ని బాగు చేయడానికి భూలోకవాసులు ఏమైనా పిండ ప్రదానం చేస్తే పర్వాలా, కానీ అందరూ చేస్తారా? చెయ్యరుగా. మేం పెట్టం అని భీష్మించుకునే వాళ్ళు ఉంటారు. అలా పెట్టకపోతే అప్పటికి వాళ్ళకి తిండి లేక ఎంత పాపాత్మండి, అందుకే నాకు ఇలాగే తయారయ్యారు అని ఆ సిపిఐ నారాయణ, బివి రాఘవులు అని ఉంటారు, వాళ్ళందరికీ ఇదే గతి పాపం. ఈ క్యాసెట్ వాళ్ళకి ఇవ్వండి, పచ్చేయండి బట్టి. ఈ పిండార్థులు వీళ్ళు ఎలాగో తండ్రులకు పెట్టలే, వీళ్ళకి కూడా ఇవే, వాళ్ళు పెట్టరు. అప్పుడు ఏడుస్తూ భూలోకంలో ఉండగా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, దేవుడు లేడన్నాం, దెయ్యం లేడన్నాం, ధర్మం లేదు అధర్మం అన్నాం, మా ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరిగాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇక్కడ మాకు పిండం పెట్టట్లా, మా వాళ్ళందరినీ నాస్తికులు చేశాంగా, అంచేత వాళ్ళు మాకు పిండం పెట్టరు అని అప్పుడు ఏడుస్తారట. అక్కడి నుంచి అరుస్తారట, ఓ నా కొడుకోయ్, ఓ నా కూతురోయ్, నాకు పిండం పెట్టండోయ్. వాళ్ళకి వినపడదు. ఆ సెల్ ఫోన్ ఇక్కడ పనిచేయదు. మన సెల్ ఫోన్ అమెరికా ఎడితే పనిచేస్తున్నాయి. హే, ఇది వేస్ట్, ఇది ఊరికే నామకే వస్తే తప్ప అక్కడ మళ్ళీ వేరే సిమ్ కార్డు తీసుకోవాలి. అందుకే అసలు పట్టుకెళ్ళడమే మానేసాం. నరకానికి పట్టుకెడదామంటే కుదరదు. పాపం సూర్యకాంతం అయితే తనతో పాటు ఒడియాలను అప్పడాలు పట్టుకెళ్ళింది, చల్లమిరపకాయలు. చేత ఆవిడ పట్టుకెళ్ళినట్టుగా చల్లమిరపకాయలు ఒడియాలు గడియాలు పట్టుకెళ్ళడం కుదరదు యమలోకానికి. ఇవన్నీ ఇక్కడే. మనం ఎంత కష్టపడి ఒడియాలు పెట్టుకున్నా, గుమ్మడి ఒడియాలు పెట్టుకున్నా, పిండి ఒడియాలు పెట్టుకున్నా, పొట్టు ఒడియాలు పెట్టుకున్నా, చల్లమిరపకాయలు పెట్టుకున్నా, ఇవేమీ మనం పైకి వెళ్ళాక వేయించుకోవడం కుదరదు. అంచేత అసలు మిరపకాయలు చక్క ఇవన్నీ తినాలంటే తిండి ఇది వినడమే.
నేను మీకోసం అందుకే సారాంశం ఎక్కడ విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఎందుకు చెబుతున్నానంటే నాకు మీరంటే ఉన్న అభిమానం, ప్రేమ అటువంటివి. మీరు భక్తితో వస్తారు. మీరు వింటే అంతో ఎంతో తెలియక చేసిన పాపాలు కూడా పోతాయి. సహజంగా మీలో ఎక్కువ మంది పాపం చేయరని నా నమ్మకం. కానీ మానవ జన్మెత్తాక కొన్ని చేయక తప్పదు. ఉపన్యాసం వినడం కోసం ఇలా తులుపుకుంటారు తువ్వాలెట్టి, అప్పుడు కింద ఏ చేవలో చచ్చిపోతే ఆ పాపాలు కూడా ఈ వినడం ద్వారా పోతాయి. అప్పుడు మీకు ఈ నరకానికి బాధ ఉండదు. అక్కడ మీకోసం మనవాడు పులిహార పెట్టిస్తాడు శ్రీనివాసు, అంబిక వాళ్ళు ధూప్ స్టిక్స్ పెట్టి సువాసన ఇస్తారు వాసన లేకుండా, లేదా బైపాస్లో విమానం మీకోసం స్పెషల్గా ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా మీకు నేను పురాణం వినిపిస్తాను, స్వర్గాదులు మోక్షాదులు వచ్చేస్తాయి. అందుకోసమని కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పడం అన్నమాట. క్లుప్తంగా టకటగా చెప్పేస్తే వరాహ పురాణం 10 రోజులు చెప్పేసి ఇంకో పురాణం మొదలెట్టేచ్చు. అలా వద్దండి అన్నారు కృష్ణ గారు. పూర్తిగానే చెప్పండి, ఇంకో 4 రోజులు ఎక్కువ చెప్పండి. మీరు ఎన్నాళ్ళు చెప్పినా నాకు సంతోషమే. నేను ఒకసారి అన్నా, చకచకా చెప్పేసి 1 ఏడాదిలో పూర్తి చేసేస్తానండి పురాణం కావాలంటే, కానీ అలా చెప్పలేకపోతానండి అంటే, అసలు వద్దండి బాబు, అలా చెప్పడం కంటే చెప్పకపోవడమే సుఖం అన్నాడు. అంటే ఆయన కాంప్రమైజ్ అవ్వలేరు ఇలాంటి విషయాలు. నేను అవ్వలేను, వీరు అసలు ఎవరు. లేకపోతే ఎప్పుడైనా ఇలా 4:30కి రమ్మంటే కూడా 4:30కి ఇంతమంది వీరందరూ శ్రద్ధతో వచ్చారంటే పనులు అడ్జస్ట్ చేసుకుని అక్కడే తెలుస్తుంది మీ గొప్పతనం, మీ ఆసక్తి. అటువంటి మీరు శుభమే పొందాలి, మీ అందరికీ ఆశీర్వచనమే రావాలి. అందుకని నేను ఇంత జాగ్రత్తగా చెబుతున్నాను, కొంచెం శ్రద్ధగా వినండి. నేను మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, మీరెవ్వరూ యమలోకానికి వెళ్ళరు, ఈ మార్గంలో ప్రయాణం చెయ్యరు, అంతే. ఇక హాయిగా వెళ్ళేటప్పుడు అంటే బైపాస్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఏదైనా పెడతారుగా స్నాక్స్, ఏసీ విమానంలో పెడుతున్నా తినడానికి ఏదో ఒకటి ఇస్తారు ఎయిర్ హోస్టెస్లు. అలా ఈ పురాణం విన్న వాళ్ళకి చక్క చల్లమిరపకాయలు బజ్జీలు పెట్టినట్టుగా ఈ జాగ్రత్తగా వింటూ ఉంటే అవన్నీ వస్తాయి. ఇక పిండ ప్రదానాలు చెయ్యడం వల్ల వచ్చే లాభం ఇది. చేస్తే దారి పొడుగుతో ఆహారం లభించి పాపాత్తులు సుఖపడతారు. అవి లేకపోతే మాడిపోతూ వెళ్ళిపోతారట బాబు. ఆతో దద్యాదప పిండాన్ దినేషు దశ శుద్ధిజా, అతో దద్యాదప పిండాం దినేషు దశ సుద్విజ, ప్రత్యకం తే విభజ్యంతే చతుర్భాగైః ఖగోత్తమ. ఈ జీవుడు ప్రేతస్వరూపం విడిచిపెట్టడానికి, ప్రేతస్వరూపం విడిచిపెట్టడం అంటే ప్రాణం విడిచిపెట్టాక వీడి శరీరాన్ని ఒక తాత్కాలిక యాత్రా శరీరం, ప్రయాణ శరీరం, ఆ ప్రయాణ శరీరంలో అడుగు పెడతాడే దాన్ని ప్రేతస్వరూపం అంటారు. అది విడవడానికి 10 రోజులు పడుతుంది భూలోకమానం ప్రకారంగా. అందుకే 10వ రోజు దశాహం అని పేరు పెట్టి ఏం చేస్తారు, ధర్మోదకాలు ఇస్తారు. ఇక్కడ భూలోకంలో ఏమిస్తారు, ధర్మోదకాలు. ఈ ధర్మోదకాల్లో వీడి చుట్టాలు పక్కాలు స్నేహితులు ఇచ్చేస్తే అప్పుడు వీడికి శరీరానికి హాయి కలిగి ఈ వేడి ఈ దాహం అన్నీ తగ్గిపోతాయట. అప్పుడిచ్చే పిండాదులు 4 భాగాలు చేస్తారట యమకింకరులు. 4 భాగాల్లో 2 భాగాలు ఈ పంచభూతాలకి ఇస్తారట. 3వ భాగం యమదూతలకు ఆహారంట, వీడిని తీసుకెడుతున్నది వాళ్ళకి భత్యంట. 4వ భాగం ఈ జీవుడికి ఇస్తారు. ఆ రకంగా ఈ జీవుడు శుభం పొందుతాడు. ఈ 10 రోజులకి ఏమవుతుంది, నడవడానికి కావలసిన బలం, యమమార్గంలో వెళ్ళడానికి కావలసిన దేహబలం వస్తుంది. ఇక్కడ భూమి మీద శరీరం తగలబడగానే వీడి శరీరానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ నీళ్లే. అందుకే స్నానం చేసి తగలబెట్టేశాక స్నానం చేసి నీళ్లు ఇస్తారే, ఈ నీళ్లే ఆ శరీరానికి ఒక కవచం, శక్తి అన్నమాట. మంచి దాహంతో ఉన్నవాడికి చల్లని వాటర్ ప్యాకెట్ ఇస్తే ఎంత హాయో, ఇక్కడ మనం స్నానం చేసి ఆ జీవికి నీళ్లు వదిలిపెడితే అంత హాయి.
10 రోజుల పాటు ఒక మనిషి చచ్చాక రోజు నీళ్లు ఇప్పిస్తారు తిలోదకాలు ఉదయం పూట. ఆ 10 రోజులు అలా నీళ్లు ఇప్పిస్తూ ఉంటే యాతనా శరీరానికి ముందు ఓ బొట్టన వేలంత ఆకారం, తర్వాత పెద్ద ఆకారం, కాళ్ళు చేతులు శీర్షం అన్నీ కూడా సక్రమంగా అమరి ఓపిక వస్తుంది. అప్పుడు వాడు పెంపుడు కోతిలాగా యమకింకర్లు మెడకి తాడు వేసి ఈడ్చుకుపోయి తన్నుతూ ఉంటే ఆ తన్నులు తినడానికి, ప్రయాణం చేయడానికి మంచి ఓపిక తెచ్చుకుని నడుస్తాడు. యమ మార్గం వెళ్ళే మార్గంలో, యమలోకానికి వెళ్ళే మార్గంలో ముందుగా వైతరణి అని ఒక నది వస్తుంది. 86,000 యోజనముల పొడవు ఉంటుంది. అది చాలా విస్తీర్ణం. ఒక యోజనం అంటే 8 మైళ్ళు. 86,000 యోజనాలంటే 86,000 ఇంటూ 8 అన్నమాట. ఎన్ని మైళ్ళు ఆలోచించండి. నిజానికి వైతరణి అంటే గంగా నదే. కానీ పాపాత్ములకి గంగ ఎలా కనపడుతుంది అంటే చీము, నెత్తురు, తల వెంట్రుకలు, మలమూత్రాలు, అబ్బా భీకరం, అతి దుర్భరం, భరించలేడు, వీడు తట్టుకోలేడు. అందులో పురుగులు, కీటకాలు, అసహ్యకరంగా ఉంటుంది. ఆ యమకింకరులు అందులో వేసి ఏడిపిస్తారట పాపాత్మల్ని. గోదానం చేసిన వాడు ఒకడు గొడుగు చెప్పులు దానంబు చేయున్నతడు. ఆవును దానం చేసినవాడు, గొడుగు చెప్పులు కలిసి తరచుగా దానం చేసేవాడు ఈ యమ మార్గంలో వైతరణి నదిలో మునిగిపోవడం సుఖంగా వెడతాడు. ఇంకా బాగా సుఖంగా వెళ్ళేవాడు ఎవడు అంటే, అసలు మార్గంలో నడవకుండా విమానంలోంచి వెళ్ళేవాడు ఎవడు అంటే, విమానై సోజ్వలైర్యాంతి భూమిదాన ప్రదాక నరాక. భూదానం చేసిన పుణ్యాత్ములు ఉంటారే, ఆ భూదానం చేసిన పుణ్యాత్ములు దివ్య విమానం ఎక్కి ఆకాశ మార్గంలో హాయిగా ఎగురుకుంటూ టింగురంగానే పెడతారు. కింద చూసుకుంటూ, ఓయ్ బాబోయ్ ఈ దిక్కుమాల రూట్లో వెళ్లకుండా విమానంలో పెడుతున్నారు అని పైన చూస్తారు. ఈ కింద నడుస్తూ బాధపడిన వాళ్ళు చూసి, అయ్యయ్యో వీళ్ళు కూడా మాలాగా భూదానం చేస్తే ఎంత బాగుండేది, అప్పట్లో వీళ్ళకి బుర్రకి తట్టలేదు అని కొంచెం బాధపడతారు. కానీ అప్పటికి అయిపోయిందిగా, ఇంకేం చేయలేము. ప్రాణ ప్రయాణ సమయంలోకి వెనక్కి వెళ్ళలేము. ఏమండి యమకింకర్లు ఒకసారి మళ్ళీ భూలోకానికి వెడతామండి, ఒక భూదానం చేసి వస్తామండి అంటే వెనక్కి పంపుతారేటి వాళ్ళు. అబ్బే, మనం రైలు ఎక్కితేనే రైలు వెనక్కి రాదు. కోణార్క్ ఎక్స్ప్రెస్ లో రిజర్వేషన్ చేయించుకెక్కాక గూడెం వెళ్ళాక మళ్ళీ ఏలూరు వెళ్ళాలంటే దిగవలసింది తప్ప రైలు ఆగదు. దిగి వెనక్కి రావచ్చేమో మీరు, రైలు అయినా టికెట్ పోతే పోయిందని. యమలోకంలో వెనక్కి రావడం కుదరదు. మన కోసం శరీరం అట్టే బెటరు. భూలోకంలో 3 శరీరాలు ఉండడాలు, ఆ శరీరంలో యమధర్మరాజు గారు మళ్ళీ వీడిని ప్రవేశపెట్టడాలు, అప్పుడు విజయశాంతితో రాతతోటి డాన్సులు చేయడాలు అనేవి సినిమాల్లో కుదురుతాయి. ఈ భూలోకంలో ఏమీ కుదరవు. ఇక్కడ చిత్రగుప్తుడు లేడు, విచిత్రగుప్తుడు లేడు, యముడు లేడు, యముడికి అల్లుడు లేడు, యముడికి మొగుడు లేడు. వాటే మొగుడు మనకు నెత్తి మీద, వాడు కర్ర పెట్టి డిస్కోని బాగుతూ ఉంటాడు అనమాట. సినిమాలు సరదా కోసం సృష్టించారు. అదొక ఎంటర్టైన్మెంట్ అంచేత ఈ పాపాత్ముడు అలా వెళ్ళిపోతూనే ఉంటాడు, అలా తప్పదు. ఇంకిక్కడి నుంచి చెప్పారు, ఏదో అతి కష్టం మీద ఆ వైతరిని దాటాక యమ మార్గానికి వెడుతూ ఉంటే యమరాజు గారి పట్టణానికి ఆ మార్గం ఎలా ఉంటుందో చూడండి. అక్కడ సౌమ్యం సౌరిపురం నగేంద్ర భవనం గంధర్వ శైలాగము క్రౌంచం క్రూరపురం విచిత్ర భవనం పక్వాపదం దుఃఖదం నానాక్రందపురం సుతప్త భవనం రౌద్రం పయోవర్షణం
సీతాఢ్యం బహుభీతి ధర్మ భవనం యామ్యం పురం జాగ్రత్తగా. ఇక్కడ దారిలో ముందుగా సౌరపురము, దానికి ముందు చంద్రపురం, 2 పురాలు కనపడతాయి యమ మార్గానికి వెళ్ళేటప్పుడు. చంద్రపురం చల్లగా ఉంటుంది, దాని తర్వాత సౌరపురం సూర్య సంబంధమైనది, ఆ తర్వాత నగేంద్ర భవనం అంటే పర్వతాలు సముదాయంతో కూడిన ఒక భవనం, ఆ తర్వాత గంధర్వ శైలాగమం గంధర్వులు ఉండే కొండ, ఆ తర్వాత క్రౌంచపురం కొంగలు ఉంటాయట అక్కడ, ఆ తర్వాత క్రూరపురం విచిత్ర భవనం. ఇవన్నీ వరసగా వెళ్ళిన తర్వాత మహాపదలతో దుఃఖాలతో కూడిన పాపాత్ముల ఏడుపులతో పెడబొబ్బలతో భయంకరమైన యమపురం దర్శనమిస్తుంది. ఇది మహారౌద్రం. ఎక్కడ చూసినా యమపట్టణానికి చుట్టూత మందుగుండు సామగ్రి, ముళ్ళు, కొండలు, గుట్టలు,